నీ దగ్గర సమాధానం లేదా? సరే, అవును, నీకు ఎలా వాళ్ళ గురించి ఇన్ని విషయాలు తెలుసు? ఎవరి గురించి జాన్సమ్మా? మా వారి గురించి. అదా అమ్మా, అది నేను నీతో వారి గురించి ఈ విషయం ఎప్పుడూ షేర్ చేయలేదే. అది జాన్సమ్మా, అచ్చం నువ్వు పక్కనే ఉండి చూసి చెప్పినట్టు చెప్పావు. ఏంటి, మణి చెప్పిందా? అవునమ్మా. తనే చెప్పుండాలి. తనకే అంతా తెలుసు. నా కష్టం, నా సంతోషం అంతా తనే దగ్గరుండి చూసింది. అవును జాన్సమ్మా, మనమ్మే చెప్పింది. బేబీ, నేను అడిగిన దాంట్లో ఏమన్నా తప్పుందా? నిన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని నేను. నాకు ఎలాంటి ఆశలుండవా? నేనెందుకు సెకండ్ హ్యాండ్ తాళి వేసుకోవాలి? దానికి ఆ బంగారి అన్ని మాటలు మాట్లాడింది. నువ్వు అక్కడే ఉండి వేడుక చూస్తున్నావు. ఇదే బంగారికి వెన్నెలకి ఝాన్సీ అమ్మ పాత బంగారాన్ని ఇస్తారా? కొత్త తాళినే కదా తీసిస్తుంది. మరి అలాంటప్పుడు నేనెందుకు పాత తాళి వేసుకోవాలి? నన్ను చూస్తే మరీ అంత చీప్గా తీసేస్తున్నారు. నాకు వచ్చిన కోపానికి అక్కడే బంగారుని లాగి ఒక్కటిచ్చేదాన్ని. అందరూ ఉన్నారు కదా అక్కడ. ఇష్యూ పెద్దదవుతుందని నోరు మూసుకొని నిలబడున్నాను. తను ఎవరు రవి నన్ను క్వశ్చన్ చేయడానికి? తనకు అసలు ఏ రైట్ ఉన్నాయి? మొగుడు పైన ఆవిడ తాళి నేను వేసుకోవాలా? ఛ! రవి వదిలేరా? బేబీ, రవి వదిలేరా? ఎంత పొగరుంటే నా జాను గురించే తప్పుగా మాట్లాడతావు? ప్లీజ్. అది నా దగ్గరే మాట్లాడుతున్నావు. వదిలేరా, చచ్చిపోతుందిరా. రవి, వదిలేరా? ఊపిరి ఆడటం లేదు. అరే వదిలేరా రవి. నా ఇంట్లో ఉంటూ నా జాను గురించే తప్పుగా మాట్లాడతావా? నా కుటుంబం గురించి తప్పుగా మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడుతుంటే నేను చూస్తూ ఉండాలా? లేదు, తనే. ఏయ్! ఆ తాళి యొక్క వాల్యూ ఏంటో తెలుసా నీకు? ఎన్ని కోట్లిచ్చినా కూడా దాని వెనుక ఉన్న కష్టానికి ప్రేమకి సరి సమానం కాలేవు. నువ్వు తక్కువ చేసి మాట్లాడే స్థాయికి నా జాను దిగజారిపోయింది అనుకుంటున్నావా? జాను ఎవరు, ఎలాంటి మనిషి అని నీకు తెలియదు. ఆవిడ గురించి మాట్లాడే అర్హత కూడా నీకు లేదు. నీకే కాదు, ఎవరికీ లేదు. సరే అయిపోయింది, వదిలేరా మామా. నేను పోన్లే పోన్లే అని ఓపిక పడుతూ ఉంటే లిమిట్ దాటి వెళ్ళిపోతున్నావు. ఏమన్నావు? ఆవిడికి భర్త లేరు అని నువ్వు అవమానించి మాట్లాడతావా? నీకెంత దిగజారిన బుద్ధుందని తెలియకుండా పోయింది. జాగ్రత్తగా విను. నేను నిన్ను పెళ్లి చేసుకుంటున్నట్టు నటిస్తున్నానంతే. పెళ్లి చేసుకోవడం లేదో. అనవసరంగా నాతోనో నా కుటుంబంతోనో నీ లిమిట్ దాటి అడ్వాంటేజ్ తీసుకోవాలని చూసావో ఈసారి పట్టుకున్న పీకని పిసికి పడేస్తా. ఇదిగో చూడు, నాకు నా జాను చాలా ముఖ్యం. తనని తప్పుగా మాట్లాడింది ఎవరైనా సరే నేను వదిలిపెట్టను. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. శామ్, నీకు అసలు బుద్ధి ఉందా శామ్? జాన్సమ్మ గురించి అలా మాట్లాడతావా? రవి గురించి నువ్వేమనుకుంటున్నావు? వాడికి కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి, ఎమోషన్స్ ఉన్నాయి. ఇందులో ఎవరు ఇంటర్ఫియర్ అయినా వాడు ఇలాగే చేస్తాడు. ఇక మీదట నోరు అదుపులో పెట్టుకో.
అనవసరంగా నువ్వే బాధపడాల్సి వస్తుంది. బంగారి, షష్! ఏం మాట్లాడకండి, సైలెంట్గా ఉండండి. బంగారి చేసే చూస్తుంటే ఒక తల్లి తన కన్నబిడ్డను పడుకోబెట్టినట్టు పడుకోబెట్టుకుంది. అదెలా బయట నుంచి ఒక అమ్మాయి జాను మీద ఇంత కేరింగ్ని చూపించగలుగుతుంది? బంగారి, నీతో కొంచెం మాట్లాడాలి, బయటికి రా. బంగారి, జాను ఓకేనా? లేదు, మనసులో జాన్సమ్మ చాలా బాధపడుతున్నారు. ఆవిడ్ని ఎవరు ఇంతకు ముందు అలా మాట్లాడిందే లేదు. మామూలుగా ఎవరు తప్పుగా మాట్లాడినా జాన్సమ్మే గర్దిస్తారు. కానీ ఈ విషయంలో ఆవిడ నోట్లో నుంచి మాట కూడా రాకుండా పోయింది. ఇటు చూడండి సార్, మీ ప్రేమ పెళ్లి అనేది పూర్తిగా మీ ఇష్టం. అందులో మేమెవరూ తలదూర్చాం. ఇన్ఫ్యాక్ట్ ఆ హక్కు కూడా మాకు లేదు. కానీ మీ ప్రేయసి, అదే మీ సంయుక్త, జాన్సమ్మతో మర్యాద లేకుండా మాట్లాడుతుంది. అది నేను అస్సలు తీసుకోలేను. బంగారి, నీ కోపం నాకు అర్థమవుతుంది. అదే కోపం నాకు కూడా ఉంది. ఇక మీదట ఎవరి కోసమో దేనికోసమో జాన్సమ్మతో తనలా మాట్లాడకూడదు. మీ శామ్తో పోయి చెప్పండి. ఇక మీదట ఇలా కానీ జరిగితే దాని పరిణామం చాలా దారుణంగా ఉంటుంది. సారీ బంగారి. తన గురించి మీరెందుకు సారీ చెప్తున్నారు? కాదు, తనకి నేను నచ్చజెప్పుండాలి, లేదా అర్థమయ్యేటట్టు చెప్పుండాలి. తనని అలాగే వదిలేయటం వల్లనే తను ఇంతలా మాట్లాడగలుగుతుంది. నేను చేయాల్సిన పని నువ్వు చేసావు. చాలా థ్యాంక్స్ బంగారి. అది నా బాధ్యత. దానికి మీరు నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరమే లేదు. నేను అందుకు థ్యాంక్స్ చెప్పలేదు. మరి దేనికి థ్యాంక్స్? మీటింగ్లో నా పర్ఫార్మెన్స్ చూసి అందరూ మెచ్చుకున్నారు. దానికి కారణం నువ్వే కదా బంగారి. నేనేం చేశాను?